సో అన్ని చూసిన తర్వాత ఎందుకు లెక్క చేస్తాను నేను? ఈ వయసులో లాకప్లో ఉన్నా, కోర్టులో హాజరయ్యా, ఏపీ పెద్ద జైలు అయినటువంటి క్షేత్రాన్ని చూసొచ్చా, రాజమండ్రి సెంట్రల్ జైలు. ఇవన్నీ లెక్క చేస్తారా? వీళ్ళందరినీ వంశీధర్ లాంటి వాళ్ళని లెక్క చేయను, డీజీపీ లాంటి వాళ్ళని కూడా లెక్క చేయను. చూస్తాను కదా, రేపు వినతి పత్రానికి వెళ్తున్నాం. వినతి పత్రంలో చేసిన తర్వాత వినకపోతే శంఖారావం ఊతాం, పోరాట శంఖారావం ఊతాం, వదిలిపెట్టాం. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, నా ఇంటి మీద దాడి చేస్తే అరెస్ట్ చేయరా? ఏం పోయేకాలం వచ్చినాయి మీకు పోలీస్ వ్యవస్థకి? అరెస్ట్ చేయరా? దాని మీద ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఇప్పటికి అబ్బాయి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలుగా. ఇంకొక 6 నెలలు అయితే సగం నడి సంవత్సరంలోకి వస్తాం. ఎక్కడ పోతారు మీరు? మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. మీ పాపాలు పండుతున్నాయి, అది గుర్తుపెట్టుకుని ఈ సందర్భం చెప్పదలుచుకోండి. ఓకే.